అంటే ఎక్కడ ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దు, వాళ్ళకి ఓటైన వాళ్ళ దగ్గర ఉండొద్దు, కేవలం బ్రాహ్మణుల దగ్గరనే డబ్బులు, మొత్తం దేశ సంపద ఉండాలి. గుజరాతీ బ్రాహ్మణులు, లేదంటే గుజరాతీ నాయకులు, లేదంటే గుజరాతీ బనియాలు కదా. రైతులకు రుణాలు మాఫీ అయ్యాడు కానీ మళ్ళీ గుజరాతీ బనియాలందరికీ మాఫీ చేసిండు రుణాలు. మనం కట్టిన జిఎస్టీ ట్యాక్సులు తీసుకొని ఆ బలిసినలకు ఇచ్చిండు. అది సుష్మితా సేన్కి దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ ఇక్కడ నరేంద్ర మోడీకి దొరకడు. నల్లధనం చేస్తా అన్నాడు, లేకపోతే ఎక్కడున్నా ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తా అన్నాడు. మరి ఏది అంటే మాటలకి చేతలకి పొంతం లేదు. వచ్చింది దేశాన్ని సంకనాకించడానికి. వీనాన్ని ఓడగుసు ఏ దేశ పొడ కూర్చుండే పెట్టిండు, భారతదేశం బాగుపడద్దని వీడు వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని దేశాల వాళ్ళు టారిఫ్లు వేస్తాము, ఇంకోటి చేస్తామంటే కూడా ఒక్క నోరు మెదుపుతలేడు వీడు. బేడీ లేచి పంపించినా, లేక సుంకాలు వేస్తామన్నా, ఏం చేస్తామన్నా, చైనా వాడు అక్కుపై చేసినా ఏం మెదుపుతలేడు. ఎందుకని వాళ్ళు ఈయన ఎడినా కొడుకు వీడు చెప్పినట్టు వింటాడు అని చెప్పి భారతదేశం నాశనం చేయడానికి వీడిని కూర్చుండే పెట్టిర్రు.